సార్ మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పుకొని ఇదయ్యాం. ఇప్పుడు మళ్ళీ సజ్జల గారి పేరు బయటకు వచ్చింది. ఏంటి సార్ అసలు అటవీ భూమిని కబ్జా చేయడం అంటే అది చిన్న నేరం కూడా కాదు, ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా పెట్టడానికి. భూములు కబ్జా పెట్టడం అనేది వాళ్ళు ఒక పోటీలు పడి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 ఎకరాలు కబ్జా పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి 155 ఎకరాలు కబ్జా పెడతాడు. వీళ్ళ బాసు ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం అన్ని ప్యాలెస్లన్నీ ఈయనవే. బెంగళూరులో యలహంకలో ప్యాలెసు, లేకపోతే హైదరాబాద్లో ప్యాలెసు, తాడేపల్లిలో ప్యాలెసు, ఇవి మనకు తెలిసినవి. రుచికొండది ఆయనది కాదుగా. ఇట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ప్యాలెస్. అక్కడ విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ అని ఒకటి ఉంది. అది వైట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. అమెరికా అధ్యక్ష భవనం ఉంటుంది వైట్ హౌస్, ఆ టైపులో ఉంటుంది గాదిరాజు ప్యాలెస్ అని. దాన్ని చూస్తూ భారతి మేడము అడిగింది, ఇది బాగుంది, దీన్ని కబ్జా పెట్టు అని చెప్పింది. చెప్తే వాళ్ళు ఒప్పుకోలే, వాళ్ళు అమ్మటానికి ఒప్పుకోలే, బెదిరించారు. అది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఏ రకంగా చూసినా ఆయన రాజులు అనమాట వాళ్ళు మేము నథింగ్ డూయింగ్, మేము ఇవ్వము అని చెప్పారు. లేకపోతే గాదిరాజు ప్యాలెస్ కబ్జా పెడదామని ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి, భారతి. అది కబ్జా చేయటం కుదరకపోతే అప్పుడు మరి అంతకన్నా మంచిది కట్టుకోవాలి, అది కూడా మన డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులతోటి కట్టాలి అని ప్లాన్ చేసుకొని ఋషికొండని బోడిగుండు చేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నారు. ఇది ఆది దంపతులు చేసిన నిర్వాహకం. ఇక్కడ మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూసాం. కొంత భూమి కొనుక్కొని ఒక సర్వే నెంబర్లో ఒక 20 ఎకరాలు ఎంతో కొన్నాడు. కొని మిగిలిన 80 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ని మొత్తాన్ని కంచేసుకున్నాడు. అంటే ఆక్యుపై చేసేసాడు. ఎవరన్నా అడిగితే ఈ 20 ఎకరాలు చూపిస్తుంటాడు. 18 ఎకరాలు 20 ఎకరాలు ఉంది. అది 2 సర్వే నెంబర్లలో ఉంటుంది. దేనికైనా ఏ విచారణకైనా రెడీ, నేను కొనుక్కున్నాను, ఇది పట్టా ల్యాండ్ అని చెప్తూ ఉంటాడు. ఆక్రమించేదేమో ఫారెస్ట్ ల్యాండ్. అక్కడ ఒక పెద్ద బిల్డింగు కట్టుకున్నాడు. కట్టుకొని అడవిలో ఎందుకు కట్టామంటే అక్కడ పని వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి అన్నాడు. అడవిలో నీకేం పని? కూలీల కోసం చెప్తున్నాను. అడవిలో నీకేం పని? వాళ్ళు ఏ కూలీలు? ఎర్రచందనం స్మగ్లర్లా? ఎర్రచందనం స్మగ్లర్ నువ్వు, వాళ్ళేమో ఎర్రచందనం కూలీలా, చెట్లు కొట్టేసి కూలీలు. అక్కడ కూలీలతో ఏం పని? ఫారెస్ట్లో కూలీలకు ఇల్లు కట్టించాల్సిన అవసరం ఏంటి? అసలు అది అంత పెద్ద బిల్డింగు భారీ ఎత్తున కట్టించి అది పట్టుపడంగానే కూలీలకు అని చెప్పాడు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే వ్యవహారం. మొత్తం ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఒకటి కొన్నాడు, వెనక ఫారెస్ట్ ల్యాండ్ అంతా ఆక్యుపై చేశాడు. మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆక్యుపై చేసి చూశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశాడు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తుంటాడు. మనం కూడా చేద్దాం, అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక 150 ఎకరాలు కబ్జా పెట్టేసి అందులో అది మొత్తం ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. ఇప్పుడు మొత్తం చూసి వాళ్ళందరినీ వెకేట్ చేయి. ఇప్పటికే సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ సర్వేలో తేలింది ఫారెస్ట్ ల్యాండ్ ఉందని తేలింది. ఈ కడప జిల్లాలోనే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అని. ఆయనకు కూడా అంతే. ఆయన కూడా ఆకేపాటి ఎస్టేట్స్ అని పెట్టి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి అందులో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేసాడు. అంటే ఈ తరహాలో మొత్తం అసలు ఎక్కడ చూసినా, అనంతపురం జిల్లాలో చూసాం కదా, కేతిరెడ్డి ఆయన మొత్తం చెరువు మధ్యలో ఓ పెద్ద భవనం కట్టేసుకున్నాడు. ఆర్కే రోజాని చూసాం కదా, పెద్ద నగరిలో పెద్ద అసలు రాజప్రసాదం లాంటిది కట్టించేసింది. ఆమెకు అసలు సినిమాలు మానేసే చాలా కాలం అయింది. ఆమెకు ఇన్కమే లేదు. ఒక్కసారి సడన్గా మంత్రి పదవి రాగానే ఏపీఐడిసి చైర్మన్గా ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. బాగా డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టేసరికి మంత్రిగా పనికి వస్తుందని చెప్పి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు. ఇంకేముంది, మొత్తం పెద్ద బిల్డింగ్ కట్టేసింది. వీళ్ళకి ఈ పిచ్చి ఏంటో, ఇంత ఆస్తులు ఇవన్నీ ఎక్కడ ఏం కట్టుకుపోతారో వీళ్ళందరూ. అసలు
ప్రజా నాయకులుగా వీళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు. దోచుకోవటం, దోపిడి. ఆ ఫారెస్ట్ ల్యాండ్లన్నీ దోచుకొని ఏం చేసుకుంటారు? అతను ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి. ఏం చేసుకుంటాడు? అంత ల్యాండ్ ఆక్యుపై చేసి ఏం చేసుకుంటాడు? వాట్ ఈస్ ది పర్పస్? ఇంకా సంపాదించాలి, ఇంకా దోచుకోవాలి, ఇంకా భూములు ఆక్యుపై చేయాలి. పోనీ ఏదన్నా ఒక పేదవాడికి 1 సెంటు భూమి ఇవ్వటానికి వణికి చచ్చిపోతారు వీళ్ళు. అంటే మనం చలి జ్వరం వస్తే వణికినట్టు వణుకుతారు అనమాట. ఎందుకు? అమ్మ పేదవాడికి ఇస్తే ఎట్లా అని. పేదవాడికి ఇచ్చే చేతులు రావు. పేదవాడికి ఇవ్వాల్సిన టిడ్కో ఇల్లు కట్టించిన ఇల్లే ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక పెద్ద కార్యక్రమం ఏం చేశాడంటే, ఎప్పుడో 40 సంవత్సరాల కిందట ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన ఇళ్ళు కానీ స్థలాలు కానీ అవి వాళ్ళు అమ్ముకోవటానికి మేము వీలు కల్పిస్తున్నామని పెద్ద జీవో ఇచ్చాడు. వాళ్ళకి మామూలుగా అమ్ముకునే హక్కు ఉండదు. వాళ్ళు వంశపారంపర్యంగా అనుభవించాలి. ప్రభుత్వం ఒకసారి ఇచ్చిన తర్వాత దాని మీద అమ్ముకోవద్దు. నువ్వు ఉన్నంతకాలం అనుభవించు, ఆ తర్వాత నీ వారసుడికి ఇచ్చేసేయి. ఈ కాన్సెప్ట్ తోటి గత ప్రభుత్వాలన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే భూములు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అవన్నీ అమ్ముకోవచ్చు అని చెప్పాడు. మొత్తం ఆ జీవో ఎందుకు ఇచ్చాడు? ఆ ల్యాండ్స్ అన్నీ కారు చౌకగా కొట్టేశారు. ఇప్పుడు వైసీపీ నాయకులే అవన్నీ కబ్జాల్లో పెట్టి కూర్చొని ఉన్నారు. మొత్తం ఈ ల్యాండ్ మొత్తం ఈ చట్టం తీసుకొచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చి భూములన్నీ కూడా కబ్జా పెట్టి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తిని కదిలించినా కానీ మా ల్యాండ్ లేదండి, మాకు తాతల తండ్రుల నుంచి వస్తున్న ల్యాండ్ చెరువుగా చూపించేశారండి, 21A మార్చేశారండి, మాకు అది చేశారండి, ఇది చేశారండి, మా భూములన్నీ కొట్టేశారండి, మా భూములు మాకు కాకుండా చేశారండి. ఈ కంప్లైంట్లు తప్ప అసలు ఇంకో వేరే కంప్లైంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడ చూసినా లేదు. అటువంటి ఒక దౌర్భాగ్యకమైన పాలనని అందించి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడమే కాకుండా ప్రకృతి సంపదను కూడా దోచుకొని అడవుల్ని ఆక్రమించుకొని ఫారెస్ట్ కవరు 40% తగ్గిందండి లాస్ట్ 5 yearsలో. ఫారెస్ట్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్యావరణాన్ని రక్షించుకోవటానికి. అటువంటి ఫారెస్ట్ కవర్, దాన్ని ఫారెస్ట్ కవర్ అంటారు, ఆ ఫారెస్ట్ కవర్ 40% పడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల. ఎంత ప్రకృతికి ఎంత దారుణంగా ఎంత విఘాతం కలిగించారో చూడండి. బయటికి వస్తేనేమో మా పేదల ప్రభుత్వం, పేదలకి పెత్తందారులకి పోటీ అంటాడు. వీళ్ళే పెత్తందారులు. అటవీ భూములు కూడా ఆక్రమించిన ఈ పెత్తందారులు వచ్చి ఇంకా చెప్తున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఇంకా చేస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.